ఫ్రెండ్స్ ఈరోజైతే మనం 'కలేజా' మూవీ టైటిల్ కార్డ్ చేయబోతున్నాం. చాలా అమేజింగ్ అయితే ఉంటది. ఓకే. మీకు వీలుంటే ట్రై చేయండి. ఇంకోటేందంటే ఇందులో 2 ఫాంట్స్ యూజ్ చేసిన. అంటే 2 నేమ్స్ ఉన్నాయి కాబట్టి అందులో మీకు ఏ నేమ్ బెటర్‌గా ఉంది, కొంచెం మ్యాచింగ్‌గా ఉందనేది కామెంట్ చేయండి. చూద్దాం. కొంచెం సపోర్ట్ కూడా చేయండి లైక్ చేసి. ఓకే. వీడియో అయితే చూశారు కదా! చాలా బాగుంటది. మీకు ఏ నేమ్ అయితే బాగా సెట్ అయిందని అనిపిస్తే ఆ నేమ్ కామెంట్ చేయండి. సేమ్ టైటిల్ ఏదైతే 'కలేజా' మూవీ టైటిల్ ఉందో అలాగే టైటిల్ చేయాలంటే మనం కొంచెం డ్రాయింగ్ చేసి చేయాలి దానికి. కొంచెం ప్రాసెస్ అవుతుంది. అంటే ఎక్కువ కష్టం లేకుండా. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ వీడియో కింద మ్యూజిక్ ఇచ్చాను. 2 వీడియోస్ ఇచ్చాను. అవి గోల్డెన్ పార్టికల్ వీడియోస్ ఉన్నాయి. అవి అవసరం ఉంటది. ఓకేనా? అవే యాడ్ చేయకపోతే మీకు చాలా అంటే అసలు లుక్కే రాదు కాబట్టి డిస్క్రిప్షన్‌లో 2 ఉన్నాయి. అవి టైంకి యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. టైటిల్ గురించి కూడా చెప్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. 2 ప్రాజెక్ట్ ఇచ్చాను. ఓకే. ఒకటి మహేష్ అనే నేమ్ ఉంటది. ఇంకోటి నవీన్ అనే నేమ్ ఉంటది. ఈ 2 అసలు ఇంపోర్ట్ చేయకండి చెప్తాను. డిస్క్రిప్షన్‌లో 2 ఫాంట్స్ ఉన్నాయి. డౌన్లోడ్ చేసుకోండి. ఓన్లీ డౌన్లోడ్ చేసుకోండి. మీ యొక్క ఫైల్ మేనేజర్ ఉంటది. ఓకేనా? ఎక్కడంటే ఇది మై ఫైల్ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఇందులో మీ యొక్క ఫోల్డర్ ఏదైతే డౌన్లోడ్ ఫోల్డర్‌లో ఉంటది కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ ఫోల్డర్‌లోకెళ్ళి మీరైతే ఏదైతే మనకు ఆహ్, ఫాంట్ ఉన్నాయో అవి సెపరేట్‌గా ఒక ఫోల్డర్‌లో మూవ్ చేసుకోండి. ఓకేనా? పెట్టుకోండి. అలా ఉన్నప్పుడు మీరు ఇక్కడ నుంచి మీరు కింద ప్లస్ సెకండ్ టెక్స్ట్‌లోకెళ్ళి ఇక్కడ నుంచి మీరు ఫస్టే ఫాంట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఫస్టు ఓకే. ప్రాజెక్ట్ లేకుండా ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసి మొబైల్ మళ్ళా సెలెక్ట్ చేసుకుంటే మీరు ఏ ఫోల్డర్‌లో అయితే పెట్టారో అక్కడ నుంచి యాడ్ చేసుకుంటే సెట్ అయిపోతది. ఇది మ్యాటర్. ఓకేనా? అర్థం చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా 'మహేష్' అనే టైటిల్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఫస్ట్ అయితే కెమెరా ఆన్ చేసుకుందాం. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకున్నా. అండ్ దాంతో పాటు కింద ప్లస్ సెకండ్ ఐడియోలోకెళ్ళి డిస్క్రిప్షన్‌లో మ్యూజిక్ ఇచ్చాను కాబట్టి అది యాడ్ చేసేస్తున్నా. ఓకే. యాడ్ అయిపోయింది. ఇది అలాగే యానిమేషన్ వస్తది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ లా ఈ 'మహేష్' అనే నేమ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైతే టైటిల్స్ ఉన్నాయో అవి 'జై శ్రీరామ్' అని ఉంటది. మళ్ళీ వేరేది అనుకోవద్దు. ఓకే. హిందీ వాళ్ళకి అంటే హిందీ ఐడియా ఉన్న వాళ్ళకి తెలిసిపోతదిలే గానీ ఓకే. ఇక్కడ 'మహేష్' అనే నేమ్ ఉంది. ఇక్కడ మీరు దీనికి అడ్జస్ట్‌మెంట్ కూడా చేయాలి. ఎగ్జాంపుల్‌గా కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ మనకు గ్రూప్ ఉంటది. ఓకేనా? ఈ లైటింగ్ పీఎన్‌జీ కింద ఒక గ్రూప్ ఉంటది. గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకెళ్తే మళ్ళీ ఇంకో గ్రూప్ ఉంటది. దీన్ని కూడా ఓపెన్ చేస్తే ఇక్కడ మొత్తం 3 లెటర్స్ ఉన్నాయి. ఓకేనా? ఈ 3 లెటర్ మనం డిలీట్ చేద్దామా? ఒకటే లెటర్ ఉంచి 2 డిలీట్ చేసేయండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే హ్మ్. ఏం నేమ్ పెడదామంటే నవీనే పెడతా. ఓకే. ఫస్ట్ మొత్తం నేమ్ పెడుతున్నాను. తెలుగులో పెట్టుకోండి. లేదు మీకు ఇంగ్లీష్‌లో కావాలంటే ఇంగ్లీష్‌లో పెట్టుకోవచ్చు. ఈ నేమ్ పెట్టాను. మళ్ళీ ఇదే నేమ్ డూప్లికేట్ చేస్తా. ఓకే. ఇక్కడ సెట్ చేస్తా. మళ్ళీ ఇదే నేమ్ డూప్లికేట్ చేస్తా. ఇలా ఎగ్జాంపుల్‌గా పెట్టేసిన. ఇప్పుడు బ్యాక్ వద్దాం. ఈ గ్రూప్ అనేది ముందలకొచ్చేసింది. గోల్డెన్ పేజ్ టెక్స్చర్ ఇమేజ్ సెలెక్ట్ చేసి ఈ యారో క్లిక్ చేసుకోండి. సెట్ అయిపోతది. ఇప్పుడు బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత చూద్దాం. ఓకే. సెట్ అయింది. నేమ్ అయితే సెట్ అయింది. కానీ ఒక సైడ్ ఎళ్ళిపోతుంది ఎక్కువ గమనిస్తే. కాబట్టి ఆ నేమ్‌ని సెలెక్ట్ చేసుకోండి. మీ ఫింగర్ ఉంటది కదా! మీ ఫింగర్ తోటి ఇలా ఈ సైడ్ జరుపుకోండి. ఇప్పుడు ఏదైతే లైటింగ్ పీఎన్‌జీ ఉందో దీన్ని కరెక్ట్‌గా సెంటర్‌లో పెట్టుకోండి. ఎక్కడంటే మీ నేమ్‌లో ఎక్కడైనా ఏ సైడ్‌లో సెంటర్‌లోనే సైడ్‌లో అంటే వేరే వేరే నేమ్ కాదు. ఇక్కడనే పైన పెట్టుకోండి. ఓకేనా? పైన లేకపోతే మధ్యలో. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. చూడండి. ఇలా వస్తది నేమ్ అనేది మొత్తం అయిపోతది. ఇక్కడ వచ్చేసేయండి. ఎక్కడంటే ఎగ్జాంపుల్‌గా చూపిస్తాను. ఎగ్జాంపుల్‌గా 7 సెకండ్ 15 మిల్లీ సెకండ్ ధర వచ్చి కింద ప్లస్ సెకండ్ మీకు ఒక వీడియో ఇస్తానని చెప్పాను కదా! 2 ఇచ్చాను. అందులో ఫస్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇది 5 సెకండ్ వీడియో ఒకటి ఉంటది. పార్టికల్ వీడియో ఉంటది. దీన్ని మనం మూవ్ అండ్ డాన్స్‌లోకెళ్ళి జెడ్ వాల్యూ అయితే మైనస్‌లో చేసుకోండి. ఒక 700 చేసి బ్లెండింగ్‌లోకెళ్ళి, లైటింగ్‌లోకెళ్ళి స్క్రీన్ చేసి మళ్ళీ స్కేల్‌లోకెళ్ళి కొంచెం జూమ్ చేసుకోండి. మధ్యది చేసుకోండి. ఇప్పుడు చూడండి. ఇలా నేమ్ వస్తది. మొత్తం నేమ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో పార్టికల్ వీడియో కూడా ఉంటది. అది కూడా యాడ్ చేసేయండి. బ్లెండింగ్‌లోకెళ్ళి ఓపాసిటీ తక్కువ చేసుకోండి. 17, 18 పెట్టుకోండి చాలు అంతే.
చాలా ఇదే సెట్ అయిపోయింది. ఎక్స్ట్రా పార్ట్ ఉన్నదాన్ని కట్ చేసి ఈ వీడియోని సేవ్ చేసుకుంటే మీ నేమ్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.